హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ ఇంతదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇది చూసారా అండి ఇది మా ప్రొద్దుటూరులో లోకల్ ఫెస్టివల్ అండి జ్యోతులు అంటారు కార్తీక సోమవారం రోజున జరుపుకుంటారు నాకు ఎంతో ఆత్మీయురాలైన ఫ్రెండ్ కొడుకు నన్ను ఈ ఫెస్టివల్కి వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఉత్సవం జరుపుతున్నారని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారండి నన్ను మా వారిని కూడా ఇన్వైట్ చేశారు నేను మా వారు దర్శనానికి విడివిడిగా వెళ్ళామంటే భోజనానికి అయితే కలిసి వెళ్తున్నాము చూడండి అమ్మవారిని ఇంట్లోనే ఇలా ప్రతిష్ఠింపజేస్తారండి ముగ్గు రూపంలో పైన విగ్రహం కూడా పెట్టారండి చౌడమ్మ వారిని చౌడమ్మ వారి పక్కన నిలబడి ఫోటో తీసుకున్నప్పుడు కానీ అమ్మవారి పక్కన ఉన్నప్పుడు కానీ అదేదో ఒక రకమైన భావోద్వేగం వచ్చిందండి నాకైతే ఇలా ప్రసాదాలు పెట్టారు చక్కగా 5 మందికి నాకు కూడా ఒక ప్రసాదం ఇచ్చారండి ఇలా పులగమేనండి ఆ చౌడమ్మ వారికి ప్రసాదం అంటే పులగము పెరుగు అంటే అమ్మవారిని చల్ల చేసుకోవాలనే ఉద్దేశమేనండి ముఖ్యంగా నేను ఈ పార్ట్ ఇందులో సరిపోలేదు నెక్స్ట్ పార్ట్ కూడా కంటిన్యూగా ఉంది చూసేయండి మీరు ఎంత చక్కగా ఉందండి అమ్మవారు పక్కనే టెంపుల్ ఉందండి తరతరాలుగా వీళ్ళు చేస్తూ వస్తున్నారంట ఇలాంటి వేడుకలు ఈ ఫెస్టివల్ కాబట్టి లోకల్ ఫెస్టివల్ అండి ప్రొద్దుటూరులో ఈరోజు తిరునాళ ఉంటుంది మాకు కూడా హాలిడే ఇచ్చారు ఈరోజు నేను నిన్న నైట్ వీళ్ళు అదే నా ఫ్రెండ్ పేరు బుజ్జి అండి బుజ్జి కొడుకు శివ జ్యోతులు పైకి ఎత్తుకొని తిరుగుతారు కదండి అలా చేశారని చాలా పిలిచారండి నిన్న నేను నైట్ 11కి వెళ్ళలేకపోయాను ఎందుకంటే నేను నా ఫోన్ సైలెంట్లో పడిపోయి నాకు వీళ్ళు చేసిన ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకోలేకపోయానండి చూడండి అమ్మవారి విగ్రహంతో పాటు అమ్మవారిని ఇలా ముగ్గు రూపంలో ఈ కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళు ఇలా ప్రతిష్ఠింపజేస్తారంటండి చాలా భక్తి శ్రద్ధలతో ఆ జ్యోతులు తిరిగి మళ్ళీ దిగేదాకా దీపం వెలగకుండా చూస్తారండి ఇలాంటి ఫెస్టివల్స్ లోకల్ ఫెస్టివల్స్ మనకు ఎంతో ఒక రకమైన భావోద్వేగాన్ని మనకు మన తరతరాలుగా వచ్చిన ఆచారాలను తెలియజేస్తాయి